హన్మకొండ జిల్లా ఎల్కతుర్తిలో ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ పార్టీ రజతోత్సవ సభ ఏర్పాట్లు జోరుగా కొనసాగుతున్నాయి. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ హాజరు కానున్న సభ ఏర్పాట్లను ఎమ్మెల్సీ మధుసూదనాచారి, మాజీ ఎమ్మెల్యేలు సతీష్ కుమార్, నన్నపనేని నరేందర్ పరిశీలించారు. తెలంగాణ ప్రజల ఆత్మగౌరవ కోసం బీఆర్ఎస్ రాజీలేని పోరాటం చేస్తుందన్నారు ఎమ్మెల్సీ మధుసూదనాచారి. కాంగ్రెస్ పార్టీ పుట్టిందే తెలంగాణకు ద్రోహం చేసేందుకని మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చలేక కాంగ్రెస్ సర్కార్ ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వస్తుందన్నారు. చరిత్రాత్మకమైనటువంటి బహిరంగ సభ జరగబోతా ఉన్నది. ఈ మాట అనడానికి తెలంగాణ రాష్ట్ర ప్రజల ప్రయోజనాలు భంగం కలిగినప్పుడు, తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం దెబ్బతింటున్నటువంటి ప్రతి సందర్భంలో గడచిన 25 సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రయోజనాల విషయంలో, ఆత్మగౌరవం విషయంలో రాజీ లేని పోరాటం చేసినటువంటి ఏకైక పార్టీ బీఆర్ఎస్ పార్టీ. మన ప్రియతమ నాయకుడైనటువంటి కేసీఆర్ గారు. ఇక్కడ చరిత్ర మొత్తం ఈరోజు 15 మాసాల కాంగ్రెస్ ప్రభుత్వ పాలనతో పాటు గతంలో కూడా కాంగ్రెస్ వైఖరిని మనందరికీ తెలుసు. కాంగ్రెస్ పార్టీ అంటే తెలంగాణకు ద్రోహం చేయడానికే పుట్టిన పార్టీ అనేటువంటి భయం, అనుమానం, ఆందోళన